మనకి ఇప్పుడు పళ్ళు ఎందుకు పుచ్చిపోతాయి అనే విషయం మీద మనం మాట్లాడుకోవాలంటే, అంటే పళ్ళు పుచ్చిపోవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే దాన్ని మనం మల్టీఫ్యాక్టోరియల్ అంటామన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో ఏమైందంటే వాళ్ళు అప్పుడే పుట్టి వాళ్ళకి బేబీ బాటిల్తోని వాళ్ళకి పాలు తాపుతూ ఉంటే అది రెగ్యులర్గా తాపటం వల్ల ఏమైందంటే వాళ్ళకి ఆ పళ్ళు తొందరగా పుచ్చిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో మనం ఆ బాటిల్ తాపేటప్పుడు కంపల్సరీగా మనము వాళ్ళకి ఎప్పుడైనా సరే కొంచెం లాస్ట్లో వాటర్ అనేది ఇస్తూ ఉండాలి. అదే కనుక మనము కంటిన్యూస్ అట్లానే రాత్రిపూట కూడా బాటిల్ అట్లానే వదిలేసేస్తే వాళ్ళకి చిన్న చిన్నగా నోట్లో ఆ పాలుది మనకి కార్బోహైడ్రేట్ అనేది పళ్ళ మీద అట్లా పేరుకుపోయి స్లోగా నోట్లో ఉన్న బ్యాక్టీరియా యాక్ట్ చేసి పళ్ళు పుచ్చిపోవటం అవుతుంటుంది అనమాట. మనం చిన్నపిల్లల్లో ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాము. అంటే పాల పళ్ళు అట్లానే పుచ్చిపోయి ఉంటాయి బాగా. అది ఎందుకు అంటే వాళ్ళకి త్వరగా ఈ బేబీ బాటిల్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే ఈ పళ్ళు వాళ్ళకి త్వరగా పుచ్చిపోతుంటాయి ఆ మిల్క్ కంటిన్యూస్ ఇవ్వటం వల్ల. సో అది మనం చిన్నపిల్లల్లో చూసేది. కొంచెం ఏజ్ అడ్వాన్స్ అయిన తర్వాత అంటే వాళ్ళు తినే ఆహార పదార్థాలు వాళ్ళకి చాక్లెట్స్ ఎక్కువగా తింటున్న వాళ్ళకి ఏమైందంటే పళ్ళు ఆ చాక్లెట్స్ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి చిన్నగా పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే నోట్లో ఉన్న బ్యాక్టీరియా యాక్ట్ చేసి ఆ స్టిక్కీ కార్బోహైడ్రేట్ మెటీరియల్ మీద వాటిని ఏమైందంటే చిన్న చిన్నగా యాసిడ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అట్లా జరుగుతున్నప్పుడు క్రమక్రమంగా ఏమైందంటే వాళ్ళు చిన్న చిన్నగా ఆ పళ్ళు చిన్నగా ఫస్ట్ ఒక నల్లగా మచ్చలాగా ఏర్పడిద్ది. అది చిన్న చిన్నగా లోనకి ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. మనకి బయట అది చిన్నగా కనపడిద్ది, కానీ లోన మాత్రం ట్రయాంగిల్ షేప్లో ఎక్కువ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో కొన్ని రోజులకి అట్లానే మనం వదిలేసేస్తే వాళ్ళకి పంటి నొప్పి అనేది మొదలైద్ది అనమాట. అంటే ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే రూట్ లోపలికి వెళ్ళిపోయిద్దో అప్పుడు వాళ్ళకి ఆ పళ్ళు నొప్పి అనేది మొదలైద్ది అనమాట. సో దీన్ని మనము జనరల్గా ఏం చేయొచ్చు అంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఎప్పుడైతే వాళ్ళకి చిన్న బ్లాక్ స్పాట్ లాగా కనపడిందో నల్లగా, ఇమ్మీడియట్ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం ఆ పంటికి సిమెంట్ ఫిల్లింగ్ అనేది చేంజ్ చేసుకుంటే అది ఇంకా ఎక్స్టెండ్ కాకుండా ఉంటుంది. సో వాళ్ళకి మనము జనరల్గా చిన్నపిల్లలకి మనం చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్లో కానీ స్కూల్ క్యాంప్స్లో కానీ మనం చెప్పేది ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే బ్రషింగ్ రోజుకి 2 సార్లు చేస్తూ ఉండాలి. అంటే బ్రష్ ట్వైస్ డైలీ అంటాం, మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అంటే పొద్దున్నే లెగవంగానే మళ్ళీ రాత్రి భోజనం అయిపోయిన తర్వాత నిద్రపోయే ముందర కూడా బ్రష్ చేసుకుంటే పళ్ళు క్లీన్గా ఉంచుకుంటే వాళ్ళకి పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి అన్నమాట. సో మనం ఏంటంటే బేసికల్లీ మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే అది చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఎప్పుడైతే చిన్న బ్లాక్ స్పాట్ అనేది కనపడిద్దో వాళ్ళకి ఇమ్మీడియట్ మనం దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి దానికి పంటి ఫిల్లింగ్ అనేది చేసేయచ్చు. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో అది చిన్న చిన్నగా పెద్దదై ఎప్పుడైతే పంటి నొప్పి మొదలైద్దో అప్పుడు కంపల్సరీగా ఆ పన్నును మనం కాపాడాలి అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్గా రూట్ కెనాల్ అంటే ఏంటంటే పంటి లోపల జనరల్గా నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ అని ఉంటాయి రూట్స్ లోపల. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే అది ఇన్ఫెక్షన్ వచ్చి ఇట్లా నొప్పి వస్తుందో అప్పుడు మనము ఆ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డెంటిస్ట్ దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మొదలుపెట్టి ఆ కెనాల్స్ అన్ని క్లీన్ చేసుకొని లోన ఇన్ఫెక్టెడ్ డెడ్ టిష్యూ అంతా తీసేసి ఆ కెనాల్ని పర్మనెంట్ ఫిల్లింగ్ చేస్తారు జీపీ పాయింట్స్తో చేసి పైన సిమెంట్ పెట్టేసేసి తర్వాత ఒక 2-3 డేస్లో పళ్ళు కొలతలు తీసుకొని ఆ పంటికి కంపల్సరీగా మనం క్యాప్స్ అనేది వేయాలి. అంటే ఏ పన్ను మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసినా కూడా కంపల్సరీ ఆ పళ్ళకి మనం క్యాప్స్ అనేది వేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం 100% ఆ పన్నుని కాపాడినట్లు అవుతుంది అనమాట. సో మనకి బేసికల్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎందుకంటామంటే మనం అదే మొదటి స్టేజ్లో కనుక వాళ్ళకి పన్ను పుచ్చిపోయి ఉంటే చిన్న బ్లాక్ స్పాట్ లాగా కనపడితే ఇమ్మీడియట్ దాన్ని ఫిల్లింగ్ చేసేస్తే మనం ఇంతవరకు నొప్పి వచ్చినంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అదే కనుక మనం ఇంకా బెటర్గా వెళ్ళాలంటే రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకొని ప్రతి 6 నెలలకి సంవత్సరానికి ఒకసారి దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గర చెకప్ చేయించుకుంటే మనకి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉంటాయి.